హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్ రెడ్డి. సో నేను ప్రజెంట్ నెల్లూరు డిస్టిక్లో ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది నేను పెట్టిన వీడియోస్ చూసి నన్ను ఈమెయిల్ ద్వారాను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే డెవాప్స్ కొంతమంది ఓన్గా నేర్చుకున్నారు, కొంతమంది కొన్ని చోట్ల ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఐడియా లేదనమాట. సో ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ ఆర్ వర్క్ని ఫేస్ చేయడంలో వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. సో వీటిపైన నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డెవాప్స్ మీరు ఓన్గా నేర్చుకోవచ్చా లేదా అనే దానిపైన డిస్కస్ చేద్దాం. డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి అనమాట. లైక్ గిట్, జెన్కిన్స్, షెల్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్, జెన్కిన్స్, CI/CD పైప్లైన్స్, సోనార్ క్యూబ్, జీరా, డాకర్, క్యూబర్నెటీస్, AWSలో చాలా సర్వీసెస్, పైథాన్ స్క్రిప్టింగ్, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ పైన మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి, ఉడేమిలో కొట్టినా వస్తాయి. చాలామంది నాలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటారు పబ్లిక్ డొమైన్లో కొంచెం. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, దాంట్లో ఏమీ లోపం లేదు. కానీ డెవాప్స్ అంటే, రియల్ డెవాప్స్ అంటే ఏంటంటే, ఈ టూల్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేయగలగడం. సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ని బ్రౌజర్లో ఓపెన్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటే మీరు ఒక జెన్కిన్స్లో CI/CD పైప్లైన్ రాయాలి. అది ఎలా రాయాలంటే, దాన్ని మీరు క్లోన్ చేసి, కంపైల్ చేసి, తర్వాత బిల్డ్ చేసి, స్కాన్ చేసి, యూనిట్ టెస్ట్ రన్ చేసి, దాన్ని ఒక ఆర్టిఫాక్ట్లా క్రియేట్ చేసి, దాన్ని నెక్సస్లోకి పుష్ చేసి, తర్వాత దాన్ని ఒక డెస్టినేషన్లోకి డిప్లాయ్ చేయాలి. లైక్ AWS కానీ, Kubernetes కానీ, VMస్లోకి కానీ డిప్లాయ్ చేసి, దాని తర్వాత అక్కడ మీరు కొన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసి, ఇదంతా హోల్ ప్రాసెస్ అనమాట. అల్టిమేట్గా సక్సెస్ అయిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఆ అప్లికేషన్ వర్క్ అవ్వాలి. లైక్ డేటాబేసెస్లోంచి పర్టికులర్ రికార్డ్స్ని తీసుకురావడం, ఫెచ్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడము, క్రియేట్ చేయడం, ఇది అనమాట ద హోల్ ప్రాజెక్ట్ సెటప్. మీరు ఎప్పుడు ఇది నేర్చుకోవడం అనేది ఇండివిజువల్గా చాలా టఫ్. ఎందుకంటే యూట్యూబ్లో కానీ, ఉడేమిలో కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొని ఇలా చేయడం అనేది ఎవరు అక్కడ పెట్టరనమాట. సో ఇండివిజువల్గా నేర్చుకోవడం అనేది అంత రికమెండెడ్ కాదు. సో నా రికమెండేషన్ ఏంటంటే, ఒక మంచి చోట ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళని మీరు చాలా టూల్స్ నేర్పిస్తున్నారు కదా, ఈ టూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా లేదా. సో నేను ఇచ్చిన ట్రైనింగ్లో ఇంతకుముందు ఏంటంటే, ఫ్రమ్ డే 1 నేను ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక పెద్ద ప్రాజెక్ట్, లైక్ మీరు గిట్హబ్లో కొడితే రోబోషాప్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ని నేను ఫస్ట్ మాన్యువల్గా యాజ్ ఎ మోనోలిథిక్ అప్లికేషన్ నేను డిప్లాయ్ చేసి, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నిటిని పెట్టి డిప్లాయ్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఒక ఐడియా వస్తుంది. ఓకే, ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుంది, దీన్ని ఇలా కాన్ఫిగర్ చేయాలి యాజ్ ఎ మోనోలిథిక్ అప్లికేషన్. దాని తర్వాత దాన్ని నేను మాన్యువల్గా వాళ్ళకి అర్థమైన తర్వాత షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేసేవాడిని. దాని తర్వాత ఈ గిట్హబ్, ఈ డెవాప్స్ టూల్స్ అన్ని, లైక్ ఆ కోడ్ని తీసుకెళ్ళి గిట్లో పెట్టడము, ఆ కోడ్ని జెన్కిన్స్లోకి పుల్ చేయడము, అక్కడ కంపైల్ చేయడము, బిల్డ్ చేయడము, ఒక చోట పుష్ చేయడము, తర్వాత దాన్ని డిప్లాయ్ చేయడము, స్కాన్ చేయడము, Kubernetesలోకి డిప్లాయ్ చేయడము, తర్వాత దానిపైన టెస్ట్ కేసెస్ రన్ చేయడము, పైథాన్ స్క్రిప్టింగ్ యూస్ చేసి, ఇదంతా నేను జెన్కిన్స్ పైప్లైన్లో, CI/CD పైప్లైన్లో చేసి చూపించేవాడిని. అప్పుడు ఒక ప్రాజెక్ట్ని యాజ్ ఎ మోనోలిథిక్ అప్లికేషన్ గాను ఆర్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ గాను, 2 రకాలుగాను నేను డిప్లాయ్ చేసి చూపించినప్పుడు అదే మనం డైలీ మన ప్రాజెక్ట్స్లో చేసే వర్క్ కూడా అనమాట. సో మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, టూల్స్ పైన నేర్చుకునేలాగా ఉండదు. ఆ టూల్స్ని యూస్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఇంటిగ్రేట్ చేసేలాగా ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగండి. సో ఎప్పుడు కూడా ట్రైనింగ్ అనేది రియల్ టైం ఒక రకంగా, థియరిటికల్ ఇంకొక రకంగా ఉండకూడదు. మొత్తం ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉంటేనే అది మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ రకమైన ట్రైనింగ్ తీసుకుంటే మీరు త్వరగా మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి, మీ అంతటి మీరు ఇంటర్వ్యూస్ని క్లియర్ చేసుకొని, మీ అంతటి మీరు వర్క్ చేసే కెపాసిటీ మీకు డెవలప్ అవుతుంది. ట్రైనింగ్ అనేది కానీ ఎప్పుడైనా సరిగా లేకపోతే ఒక 2 months ట్రైనింగ్ టైం వేస్ట్ అవుతుంది. దాని తర్వాత మిమ్మల్ని మీరు లూజ్ అవుతారు. అంటే ఇంకా నెక్స్ట్ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ చూసి ఇంకొక దగ్గర మళ్ళీ ట్రైనింగ్ జాయిన్ అవ్వలేక ఆ కన్ఫ్యూజన్లో పడి మీ కాన్ఫిడెన్స్ అంతా లూజ్ అయిపోయి 6-7 months 1 year టైం వేస్ట్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు లూజ్ అయినప్పుడు ఇంకా చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఒక ప్రాపర్గా ట్రైనింగ్ అనేది వెతుక్కొని రియల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండేలాగా చూసుకొని తర్వాత మీరు ప్రొఫైల్ పెట్టుకొని జాబ్ కొట్టుకుంటే మీ కెరీర్ అనేది కరెక్ట్ పాత్లో వెళ్తుంది. వీటన్నిటిలో ట్రైనింగ్లో కానీ మీ ప్రాక్టీస్లో కానీ ఎక్కడ చిన్న తేడా కొట్టినా కూడా
మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి చాలా మంత్స్ టైం పడుతుంది. కొన్నిసార్లు కరెక్ట్ చేసుకోలేక మీరు గివ్ అప్ కూడా ఇచ్చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డెవాప్స్ ట్రైనింగ్ అనమాట. ఇలా ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.